ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే దిస్ ఇస్ నవ్య అండ్ దిస్ ఇస్ మై ఛానల్ ఆబ్వియస్లీ కదా. సో ఏంటంటే ఈరోజు నేను డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్, యాక్నీ స్కార్స్ అంటే పింపుల్ వచ్చిన తర్వాత పగిలిపోయిన తర్వాత స్పాట్స్ అవన్నీ ఉంటాయి. సో వీటి గురించి ఒక రెమెడీ అనేది నేను చెప్పబోతున్నాను, హోమ్ మేడ్ రెమెడీ అనమాట. సో దీంట్లో మనం ఇంట్లో జనరల్లీ దొరికేది, బయట నుంచి వెతకాల్సిన అవసరం లేదు. న్యాచురల్ కిచెన్లో అన్నీ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అమ్మని అడిగితే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట, అంత సింపుల్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఫస్ట్ ఈ డార్క్ స్పాట్స్ గురించి నేను కొంచెం కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, అండ్ పిగ్మెంటేషన్ గురించి కూడా. సో డార్క్ స్పాట్స్ అనేవి అంటే లైక్ పింపుల్స్ వచ్చినప్పుడు అవి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మనం లేదంటే హ్యాండ్ తోటి పింక్ చేసుకున్న తర్వాత అదేంటంటే స్పాట్ లాగా అట్లా అయిపోద్ది అనమాట. సో అది ఒకటి ఏంటంటే సన్కి మనం బాగా ఎక్స్పోజర్ అయినప్పుడు అది ట్యాన్, మన జనరల్ స్కిన్ కంటే అది ఇంకా ఎక్కువ ట్యాన్ అయిపోయి బాగా కనిపిస్తుంది. సో అందుకే డార్క్ స్పాట్ కానీ యాక్నీ స్కార్ లెక్క అట్లా కనిపిస్తుంది అన్నమాట. అండ్ పిగ్మెంటేషన్ వచ్చేస్తే ఏంటంటే అది బాడీలో ఉండే మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. ఇది జనరల్లీ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. సో మన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి సమ్మర్లోనే ఉంటుంది. అండ్ బాడీ ఇంటర్నల్ హీట్ ఉన్న వాళ్ళు కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అన్ని సీజన్స్లో ఉంటుంది అనమాట. సో హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ పింపుల్స్ అనేవి వస్తాయి. సో దీనికి అంటే ఏంటి, మన స్కిన్ పొల్యూషన్ తోటి కూడా ఎఫెక్ట్ అయ్యి కూడా పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఏంటంటే బెస్ట్ రెమెడీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇందులో నేను యూజ్ చేసేది ఏం తెలుసా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు, జాంగ్రీ అనమాట. నేను తిని లాస్ట్ కింద మిగిలింది, ఎందుకంటే దంచి వేయాలి రెమెడీలో. సో నేను తింటూ రెమెడీ చేస్తాను, మీకు చూపిస్తాను. అండ్ జాంగ్రీ ఎందుకు యూజ్ చేస్తానో తెలుసు మీకు. జాంగ్రీలో గ్లైకోసిలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది జనరల్లీ మీరు ఏదైనా పింపుల్స్ స్కార్స్ ఉన్నప్పుడు అది మీరు చూడండి ఇంగ్రీడియంట్స్లో అది ఉంటుంది అనమాట. సో అదేంటంటే జాంగ్రీలో ఉంటుంది కాబట్టి అది ఎక్కువ యూజ్ చేస్తారు పింపుల్ డార్క్ స్పాట్స్ వెళ్ళే క్రీమ్స్లో. సో అందుకనేసి ఏంటంటే మనం న్యాచురల్గానే ఆ ఇంగ్రీడియంట్ని ఇన్వాల్వ్ చేసి చేసుకుంటే మనకి ఇంకా చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నేను చెప్పింది ఏదైనా సరే రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. వీక్లీ 2 సార్లు అయినా చేస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట. రోజు చేస్తే ఇంకా మంచిది. రెగ్యులర్గా చేస్తే ఏంటంటే అనిపిస్తుంది సో చెప్తున్నాను అనేసి. కాకపోతే ఏంటి అంటే దెబ్బ తగిలింది అనుకోండి స్కిన్కి, జనరల్లీ అది ఫస్ట్ బ్లీడింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ గట్టిగా అయ్యి బ్రౌన్ కలర్లో గట్టిగా అయిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత స్కిన్ వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే స్కిన్ తను ప్రిపేర్ అవ్వడానికి అంత టైం పడుతున్నప్పుడు మీరు క్రీమ్స్ వేస్తే కొంచెం ప్రాసెస్ అనేది తగ్గుతుంది తప్పించి అవ్వడానికి టైం మాత్రం పడుతుంది. సో అర్థం చేసుకోండి. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి, నేను చెప్పిన రెమెడీ పని చేస్తలేదు అనేసి అట్లా కాదు. సో వెయిట్, టైం టేకింగ్ ప్రాసెస్, ఇవన్నీ న్యాచురల్ రెమెడీస్ ఎవరైనా సరే టైం టేకింగ్ ప్రాసెస్. ఇన్స్టెంట్గా వచ్చినాయి అంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు అనేసి. ఎందుకు అంటే నేను చెప్పనా, జనరల్లీ మీరు ఏదైనా షాప్ కూడా వెళ్ళినా కూడా, నార్మల్గా మార్కెట్లో వెళ్ళినా కూడా మీరు ఏదైనా క్రీమ్ తీసుకున్నారనుకోండి, ఒక రోజులో మీకు రిజల్ట్ వస్తుంది అనేసి వాడు ఇంత చిన్న డ్రాప్ వచ్చేటట్టు ఇంత చిన్న ప్యాకెట్ ఇవ్వడు కదా. ఏ కాస్మెటిక్ అయినా ఇంత చిన్న బాక్స్, ఇంత చిన్న ప్యాకో ఉంటుంది, అంతే కదా. ఈవెన్ షాంపూ కూడా మనం ట్రై చేయాలనేసి వాడు 2-3 ప్యాకెట్స్, ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉంటే ఇంత ప్యాకెట్, షార్ట్ హెయిర్కి ఇంత. సో మనం అది ఏదైనా సరే 3 months 6 months అని ఎందుకు ఇస్తాడు ఎక్స్పైర్ డేట్. సో మనం అన్ని నెలలు యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం అంతవరకు దానికి హ్యాబిచువేట్ అయిపోతాం. సో అలానే అనమాట. సో రెగ్యులర్గా మీరు ట్రై చేయండి ప్లీజ్, ఇట్స్ అ రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇంకో విషయం నేను అంటే రెమెడీలో చెప్పే ముందు, బాయ్స్ మీకు నాకు తెలుసు షీట్ మాస్క్ వేసుకోవాలంటే మీకు కష్టం, కొందరికి బియర్డ్ ఉంటుంది. బియర్డ్ ఉన్నప్పుడు సో మీకు డై మాస్క్ కూడా ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు డై మాస్క్ షీట్ అనేది, అంటే ఇప్పుడు షీట్ మాస్క్ దొరకలేని వాళ్ళు మీరు అలా కూడా చేసుకోవచ్చు. అమ్మాయిలు మీరు కూడా చేసుకోవచ్చు. టోటల్ ఫేస్ నేను చేశాను కాబట్టి. అండ్ మిగిలిన వాళ్ళైతే నార్మల్ షీట్ మాస్క్ దొరికితే షీట్ మాస్క్తో ట్రై చేసుకోవచ్చు. అవి 2 చేయలేని వాళ్ళు డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, రెమెడీ స్టార్ట్ చేద్దాం. టడా. సో రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ గ్రైండెడ్ జాంగ్రీ అనమాట, తర్వాత టొమాటో, లెమన్ అండ్ టర్మరిక్.
పసుపు. సో ఇవన్నీ ఈజీగా కిచెన్లో దొరికిపోతాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి అనేసి అంటే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని నేను టమాటోతో జ్యూస్ చేసుకుంటున్నాను. మిక్సీ కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకు లిమిట్ అమౌంట్ కావాలి కాబట్టి మనం ఒక టమాటోకి జ్యూస్ చేసుకోవడానికి నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. సో హాఫ్ కట్ చేసి, ఇది ఈజీ వే. అంటే మనం ఇంట్లో రెమెడీస్ కోసం మమ్మీ దగ్గరికి వెళ్ళి మిక్సీ పట్టుకోవడం కంటే ఇట్లా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనంతట మనం. సో స్క్వీజ్ చేసేసుకోవాలి, ఓన్లీ జ్యూస్ వస్తుంది, పల్ప్ కూడా వస్తుంది. సో మనం పల్ప్తో సహా వేసుకుంటాము. సో ఏంటంటే మనం ఫస్ట్ ఇట్లా మంచిగా గ్రైండ్ చేసుకుంటే జ్యూస్ వచ్చేస్తుంది కదా. అండ్ ఇది జాంగ్రీ కూడా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు జాంగ్రీ కూడా చాలా గట్టిగా ఉంటే కనుక మీరు జాంగ్రీని కూడా చేసుకుంటే అది కూడా ఫైన్ పౌడర్లా అవుతుంది. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో నేను టమాటోని మొత్తం అంతా జ్యూస్ ఏదైతే ఉందో అంతా స్క్వీజ్ చేస్తున్నాను. టమాటో ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేసి అంటే, హ్యాస్ ఆల్ నోస్ టమాటోలో చాలా మంచి విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఉంటాయి. స్కిన్కి చాలా మంచి వెజిటేబుల్ అది. ఎందుకంటే అది మనకి న్యాచురల్ బ్రైట్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. సో మన డార్క్ స్పాట్స్ అంతా పోయి ఈ ఒక ఈవెన్ టోన్ మన ఫేస్కి ఇవ్వడానికి మంచిగా ఫంక్షన్ చేస్తుంది. సో నేను ఇంకో పీస్ కూడా తీసేసుకొని దాన్ని కూడా మొత్తం జ్యూస్ తీసుకుంటున్నాను. నేను కంప్లీట్ 1 టమాటో యూజ్ చేస్తున్నాను అనమాట. జాంగ్రీ కూడా నేను చాలా చిన్న పీస్ యూజ్ చేశాను. లైక్ ఎంత అంటే ఇట్స్ లైక్ సైజ్ ఆఫ్ అ టొమాటో ఓన్లీ. టమాటో సైజ్ అంతదే తీసుకున్నాను. సో మొత్తం అంతా పల్ప్ తీసేసిన తర్వాత మనం ఈ పల్ప్ని ఏం చేస్తామని తెలుసా, మొత్తం అందులో వేసేసి జాంగ్రీ కూడా డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అందుకే మనం పల్ప్ తోటి ఇట్లా చేసుకుంటున్నాము. సో ఇది మనము జాంగ్రీ ఏంటి అనేసి అంటే డార్క్ స్పాట్స్ క్లీన్ చేయడానికి ఫంక్షన్ ఫైట్ చేస్తున్నప్పుడు ఏంటంటే టమాటో కూడా మనకి స్కిన్కి ఏంటంటే ఆ ఒరిజినల్ బ్రైట్నెస్, మనలో దాగున్న సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యాన్ని లోపల నుంచి తీసుకొస్తుంది అనమాట. సో టు బ్రైట్ అవర్ స్కిన్ అండ్ టు మేక్ అవర్ స్కిన్ ఈవెన్ టోన్ అనమాట. మీకు ఆ గ్లో కూడా తెలుస్తుంది ఆఫ్టర్ ఫేస్ వాష్. సో ఇప్పుడు నేను ఆ పల్ప్ అంతా చేసుకున్నంతా ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం అదంతా డిజాల్వ్ అయిపోయింది జాంగ్రీ. సో నేను లెమన్ కట్ చేసుకున్న తర్వాత మెల్లగా కొంచెం డిజాల్వ్ అయిపోతుంది. సో నేను అందుకే ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాను. సో అది కరిగేంత వరకు కొంచెం మనం అంతవరకు లెమన్ కట్ చేసుకుందాము. సో లెమన్ కూడా ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సిట్రస్ చాలా మంచిది మన స్కిన్కి. సో ఏవైనా ఇన్ఫెక్షన్స్ డాండ్రఫ్ తోటి అలా వస్తాయి కదా, మన అంటే నార్మల్లీ చూడండి మనం పనుకున్నప్పుడు కూడా పిల్లోకి వేసి పనుకుంటాం కాబట్టి అలా కూడా పింపుల్స్ వస్తాయి. అండ్ హెయిర్స్ ఫేస్ మీద ఎక్కువ పడడం వల్ల హెయిర్లో ఉండే డస్ట్ ఏదైతే స్టోర్డ్ ఉంటుందో అది కూడా ఫేస్ మీద పడడం వల్ల పింపుల్స్ అనేవి వస్తాయి. వాటితోటి ఆ మచ్చలు అలా అన్నీ వస్తాయి అన్నమాట, బ్లెమిషెస్. సో అలాగా ఫేస్ మీద ఉన్న డర్ట్ని క్లీన్గా క్లియర్ చేయడానికి మనం ఇందులో లైమ్ అనేది యూస్ చేస్తున్నాము. సో ఈ లైమ్ని నేను హాఫే తీసుకుంటున్నాను, నాట్ ఫుల్ లైమ్. ఓకే, మీకు బ్లెమిషెస్ ఎక్కువ ఉంటే అండ్ ఇచ్చే స్కిన్ అలా ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, బట్ నా స్కిన్కి అది హాఫ్ ఎనఫ్ అనమాట. సో అంతా మంచి చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అండ్ మొత్తం అది ఏవైతే జాంగ్రీ ఏదైతే ఉందో, బెల్లం ఏదైతే ఉందో అది మొత్తం కరిగిపోవాలన్నమాట. అప్పుడే మీరు ఏంటంటే షీట్ మాస్క్ వేసుకున్నప్పుడు మొత్తం షీట్ మాస్క్ అనేది పీల్చుకుంటుంది. లేదంటే టమాటో అండ్ లైమ్ మాత్రమే మీ షీట్ మాస్క్ అతుక్కుంటారు కాబట్టి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైమ్ మంచిగా కలిసిపోయిన తర్వాత నేను టర్మరిక్ వేస్తున్నాను. టర్మరిక్ గురించి చెప్పక్కర్లేదు, అది ఎంత మంచి ఇంగ్రీడియంట్ అంటే ఇట్స్ లైక్ బెనిఫిట్ అన్నిట్లో అనమాట. బాడీ టాప్ నుంచి బాటమ్ వరకు చాలా బెనిఫిట్ ఇస్తుంది అది ప్రతి పార్ట్కి. సో యాజ్ అ బ్యూటీ పార్ట్లో కూడా అది మనకు న్యాచురల్ గ్లో ఇస్తుంది. అండ్ స్కిన్లో దాగున్న డస్ట్ పార్టికల్స్ ఏవైనా సరే అంత క్లీన్ చేసేస్తుంది. అండ్ న్యాచురల్ గ్లోని కూడా బయటికి తీసుకొస్తుంది కాబట్టి ఐమ్ యాడింగ్ టర్మరిక్ ఆల్సో. సో ఇంగ్రీడియంట్స్ గురించి అంతా చెప్పేశాను కదా బాగా. సో బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా మాస్క్ వేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇది కంప్రెస్డ్ మాస్క్ అనమాట. నేను ఇది మినిసోలో నుంచి తీసుకున్నాను. సో ఇది వాటర్లో పెట్టగానే మంచిగా మాస్క్ లాగా అయిపోతుంది అనమాట. సో నేను దీని గురించి మీకు ఎప్పుడైనా మినిసో హాల్ చేసినప్పుడు చూపిస్తాను. సో దిస్ ద మాస్క్ ఐఎమ్ యూజింగ్. జస్ట్ ఏం లేదు, తయారు చేసేసి దీన్ని నేను వాటర్ ఉంది కదా, వాటర్లో వేసేస్తున్నాను అనమాట. చిన్న
చూసారా ఎలా వచ్చేసిందో. సో మేము మాస్క్ వేసుకొని రెడీ అనమాట. సో అది ఫేస్ లాగా కట్ చేసే ఉంటుంది. సో నేను దాంట్లో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి వాటర్ ఏదైతే ఉందో అంతా స్క్వీజ్ చేసేసి డ్రై ఏదైతే ఉందో దాన్ని నేను మొత్తం నానబెడుతున్నాను అనమాట దాంట్లో కొద్దిసేపు. సో మొత్తం అది ఏదైతే ఉందో ఆ జ్యూస్ పల్ప్ ఏదైతే ఉందో వాటర్ పీల్చుకుంటుంది. సో నేను క్లీన్ చేసుకుంటున్న హ్యాండ్స్. అంత మంచి నానిన తర్వాత ఒక్క 2 minutes 3 minutes మంచి నానబెట్టేస్తే 2 minutes 3 minutes కూడా అవసరం లేదు. జస్ట్ మంచి నానిందా లేదా అనేసి చెక్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా మీరు పెట్టేదాన్ని బట్టి ఎట్లుంటుందా అనేది. సో ఇగో ఇలా అంతా తీస్తే మీకు షీట్ మార్క్స్ వస్తామంటే డెలికేట్గా తీయండి జాగ్రత్తగా. అండ్ ఇది మీకు షీట్ మార్క్స్ ఎలా అనేది మీకు డైరెక్ట్గా షీట్ మార్క్స్ దొరికితే ఎలా అప్లై చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. దీని తర్వాత నేను డై మాస్క్ కూడా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. అది కూడా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను అన్నమాట. సో నా ఫేస్కి హెయిర్స్ అన్ని ముంగట చాలా హెయిర్స్ ఉంటాయి అన్నమాట, కవర్ చేసేస్తుంది. సో అందుకని నేను క్లిప్స్ వేసుకున్నాను. బ్యాండ్ని కూడా పుష్ చేస్తుంది, అందుకే క్లిప్స్ వేసుకున్నా. సో ఇది మంచిగా అడ్జస్ట్ చేసుకోండి మీ ఫేస్కి. సో మీ ఫేస్ అంటే ఇది మాస్క్ అంటే ఫ్రీ సైజ్ది కాబట్టి అన్ని హెయిర్స్కి అంటే అంత ఫేస్కి రావాలి కాబట్టి వస్తుంది, అంటే పెద్దగా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అడ్జస్ట్ యువర్ సైజ్ అకార్డింగ్ టు కట్ చేసుకొని కానీ అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఫిక్స్ ఇట్ మంచిగా కూర్చునేటట్టు. సో స్కిన్కి బాగా ప్రెస్ చేసుకోండి. సో దాట్ ఏవైతే ఉన్నాయో 15 minutes వరకు మీరు పెట్టుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అనేది మీ స్కిన్ మీద ఫంక్షన్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. సో ఇది సెకండ్ వచ్చేసి నేను మీకు డై మాస్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఈ మాస్క్ వేసుకునే ముందు ఫేస్ బాగా క్లీన్ చేసుకోండి. అది నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను. సో టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా, టిష్యూ పేపర్స్ని నేను చిన్న చిన్నగా పార్ట్స్లో చింపుకుంటున్నాను అనమాట. సో ఫేస్కి అడ్జస్ట్ చేసుకోవడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మంచిగా చింపుకోండి చిన్న చిన్న పీసెస్. సో టేక్ కాటన్. నేను ఎందుకు కాటన్ తీసుకున్నాను అంటే ప్రెస్ చేసేటప్పుడు మంచిగా వాటర్ అనేది టిష్యూ పేపర్ బాగా అట్టుతుంది అనేసి అలా తీసుకుంటున్నాను. అండ్ బాయ్స్ గురించి కానీ చెప్పాను కాబట్టి, ఎందుకంటే బియర్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర బ్రషెస్ మనలాగా యూస్ చేయరు కాబట్టి నేను కాటన్ అనేది వాళ్ళ కోసం అని స్పెషల్గా అట్లా ఐడియా రావడం కోసం చేస్తున్నాను అన్నమాట. సో బ్రషెస్ ఉంటే మీరు బ్రష్తో కంఫర్ట్ ఉంటే బ్రషెస్ తోటి చేసుకోవచ్చు. సో ఇలాగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి డిప్ చేసుకుంటా. సో ఎక్కడెక్కడైతే మీకు బియర్డ్ లేని చోట మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ స్పాట్స్ కూడా మామూలుగా బియర్డ్ ఉంటే కనిపించదు కదా లోపల, కానీ యూ కెన్ ఫీల్ దాట్. సో లిక్విడ్ మీరు అలా అలా వాటర్ని అక్కడ తడుపుకోవచ్చు బియర్డ్ పైన. అండ్ లేని చోట ఇలా టిష్యూ తోటి మాస్క్ వేసుకోవచ్చు, ఎందుకంటే మీ బియర్డ్ ఉన్నందుకు అక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ద ఫేస్ అయితే రాదు కాబట్టి మాస్క్. సో అలా చేసుకోవచ్చు ఎక్కడైతే కావాలనేది అక్కడ. సో నేను నా హెయిర్స్ దగ్గర నా ఫేస్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. మీరు కూడా అమ్మాయిలు కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది ఓన్లీ అబ్బాయిలకనే కాదు, నేను వేసుకుంటున్నాను కదా ఫుట్ కంప్లీట్ ఫేస్ కూడా మీరు కవరప్ చేసుకోవచ్చు అనమాట. షీట్ మాస్క్ దొరకని వాళ్ళకి ఎలా సపరేట్గా షీట్ మాస్క్ అనేది దొరకకుండా నార్మల్గా లిక్విడ్ ఆల్రెడీ కంప్రెస్డ్ అయిన అవి దొరుకుతాయి. అలాంటి షీట్ మాస్క్స్ ఒకసారి యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూస్ చేయకండి, అది మంచిది కాదు. సో సపరేట్గా మాస్క్ డై చేయడానికి దొరికితేనే తీసుకొని యూస్ చేయాలన్నమాట. సో ఇలా అంతా ఫేస్ అంతా కవరప్ చేసుకోవాలి. టన్ టన్ టన్. సో నా బేబీ కూడా నిద్ర లేచింది. షీ వాంట్ నాకు హెల్ప్ చేయడానికి వస్తుందన్నమాట. సో తను కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫేస్ మొత్తం కవర్ చేసేసుకోవాలి వేరెవర్ ద. సో గర్ల్స్ యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. సో బాయ్స్ మీరు ఎలాంటి బియర్డ్ షేప్ ఉన్నా కూడా ముస్టాచ్ ఉన్నా కూడా మీ కన్వీనియంట్ ఫేస్ టైప్లో మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. ఇజంట్ ఇట్ ఈజీ అండ్ ఎఫెక్టివ్ కూడా. రెగ్యులర్గా ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ రెగ్యులారిటీ. ఏదైనా సరే నేను స్టార్టింగ్లో చెప్పినట్టే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అంటే న్యాచురల్ రెమెడీస్ రావు. బికాస్ స్కిన్ అదంటే రిపేర్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకనేసి నేను చెప్పిన నా బేబీ వచ్చేసింది. షీ గోనా డూ దాట్ అనమాట. ఇప్పుడు తను హోస్ట్ చేస్తుంది ఛానల్ని. సి అక్కడ సరిగ్గా పెట్టుకోలేదంట, నేను యూ కెన్ సి మూత దగ్గర సరిగ్గా పెట్టుకోలేదంట చెప్తుంది, ఒత్తుతుంది. సో ఇట్స్ లైక్
మంచి పెట్టుకోమని. షీఈస్ నాట్ స్కేర్ బికాస్ నేను రోజు ఇంట్లో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి షీఈస్ లైక్ హ్యాబిచుయేటెడ్ సీయింగ్ మీన్ లైక్ దట్. ఓకే, బాగుంది కదా స్మైల్ నా బేబీది. సో హ్యావ్ యూ లైక్ దట్? అండ్ మీకు కనుక ఈ రెమెడీ నచ్చితే, ఎఫెక్టివ్గా అనిపిస్తే, అండ్ నా బేబీ స్మైల్ నచ్చితే కూడా సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఉపయోగపడేది షేర్ చేయండి. మీకు మంచిది, వాళ్ళకి మంచిది, నాకు కూడా మంచిదే. అందుకే అండ్ ఇలా కవర్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ కాకపోయినా మొత్తం డ్రై అయినప్పుడు అనమాట. అది డ్రై అవ్వగానే ఏంటంటే ఈ మొత్తం అంతా ఇలా కవర్ చేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే టిష్యూ అదంతట అదే ఎండిపోతుంది కాబట్టి బయటికి రావడం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎండిపోతుంది కాబట్టి ఫేస్కి స్టిక్ అవ్వదు. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు మీరు తీసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది మొత్తం డ్రై అవ్వడానికి వచ్చింది. సో నేను మీకు చూపెట్టాను, కానీ ఆల్రెడీ నేను ఒక షీట్ మాస్క్ వేసుకున్నాను కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఎండిపోయింది కాబట్టి చిన్నకుండా మంచిగా ఎలా పెట్టామో అలా వచ్చేస్తుంది. సో ఇలా అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఫేస్. అండ్ ఫేస్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒక విషయం ఏంటంటే ఫేస్ వాష్ చేసుకోవద్దు. అంటే లైక్ ఫేస్ వాష్ చేసుకోవాలి కానీ లైక్ సోప్, ఫేస్ వాష్ అలా పెట్టొద్దు. జస్ట్ వాటర్తోటే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎందుకు అనేసి అంటే వాటర్ కాకుండా మీరు అది పెడితే ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనేది మీ స్కిన్లో ఫంక్షన్ చేసే ముందే వెళ్ళిపోతాయి. వాటర్ తోటి జస్ట్ మాయిశ్చర్ లాగా ఉండిపోతుంది అనమాట. దే గెట్ ఫంక్షనింగ్ డీప్ ఇంటూ యువర్ స్కిన్ సెల్స్. సో అందుకనేసి వాటర్తోనే చేసుకోవాలి ఫేస్ వాష్. సో నేను ఫేస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇంకేముంది ఫేస్ వాష్ చేసుకొని చేస్తాను. చూసారు కదా ఓన్లీ వాటర్తోనే నేను క్లీన్ చేసుకున్నాను. సో ఏంటంటే మీరు టర్మరిక్ కూడా వేసారు కాబట్టి ఆ గ్లో, న్యాచురల్ గ్లో అనేది స్కిన్లో అలానే ఉంటుంది. జస్ట్ ట్యాప్ ఇట్. సో వాటర్ ఉన్న మాయిశ్చర్ మీ స్కిన్ లాక్ చేసుకుంటారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్ మీ లైక్.